ఒక్క ఆయనకి నువ్వు ద్రోహం చేసావు, ఒక్క వ్యక్తికి నువ్వు ద్రోహం చేసావు. ఆ ఒక్క వ్యక్తికి నువ్వు ద్రోహం చేసావు. ఎవరన్నా? నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకు నువ్వు ద్రోహం చేసావు. మా చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపడతావు. అర్థం కాలేదా మీకు? నువ్వు ద్రోహం చేసింది యేసుక్రీస్తు ప్రభువుకు. ఎంత దరిద్రతను అనుభవించటానికి దేవుడుకున్నావు, పూనుకున్నావు. కానీ ఆ దరిద్రత నుంచి, ఆ దుఃఖ దినాలు సమాధి చేయగలిగిన యేసయ్య దగ్గరికి, ఆయన గుమ్మంలో నువ్వు ఏనాడు అన్న అడుగు పెట్టావా? ఈ ఆదివారం అన్న ఆయన పాద సన్నిధికి వచ్చావా? ఈ ఆదివారం అన్న దేవుని సన్నిధిలో గడిపావా? దేవుడు లేని ఇల్లు దరిద్రము ఆవరించకపోతే దీవెన ఆవరిస్తుందా? వెళ్ళు, నీకు ప్రార్థన చేయను. నీ పిల్లలను తీసుకొని ఈరోజు ఆదివారం